సినిమా దెబ్బ బాలీవుడ్ అబ్బా తెలుగువాడి ముందు నువ్వు తగ్గి ఉండు చిన్న వీడియో స్టార్టింగ్ ముందు మీరు ఒక చిన్న రైమింగ్ అయితే వినడం జరిగింది కదా. సో ప్రజెంట్ ఇండియాలో పుష్పగాడి రూల్ ఏ విధంగా ఉంది, పుష్పగాడి కలెక్షన్స్ ఏ విధంగా జోరు మీద సాగుతున్నాయి అనే విషయం గురించి చెప్తూ చిన్న లైనింగ్ అయితే నేను రాయడం జరిగింది. అది వీడియో మధ్యలో మీకు ప్లే కావడం జరుగుతుంది. సో అంతకంటే ముందు నేను మీ గౌరవ రికమెండ్ వచ్చాను యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2 మీకు సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2 సినిమాకు పోటీగా వచ్చి బోల్తా పడ్డ బేబీజాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే పుష్ప 2 సినిమా 4వ వారంలోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. కానీ 4వ వారంలో కూడా పుష్ప 2 సినిమాకు పోటీగా చాలా సినిమాలు అయితే ఉన్నాయి. కానీ పుష్ప 2 సినిమా కలెక్షన్లతో ఈ 4వ వారంలో కూడా ఏ సినిమా పోటీ పడలేకపోతుంది. పుష్పగాడి రూల్ ఇండియాలో ఏ విధంగా నడుస్తుంది అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సినిమా 4వ వారంలో కూడా ఈ రోజు ఈ సినిమా దాదాపు 20 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. అంటే పుష్పగాడి స్టామినా ఏ విధంగా ఇండియాలో కొనసాగుతుందో ఒకసారి మీరే అర్థం చేసుకోవచ్చు. అలాగే రేపు సండే హాలిడే ఉంది. అలాగే తర్వాత న్యూ ఇయర్ హాలిడేస్ ఉంటాయి. తర్వాత గేమ్ చేంజర్ సినిమా వచ్చేంత వరకు ఇండియాలో పూర్తిగా పుష్పగాడి రూలే థియేటర్లో నడవడం జరుగుతుంది. సో నడవాలని చెప్పి నేను కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా యావరేజ్గా ఇంకా 10 to 15 డేస్ టైం ఉంది కాబట్టి ఈ మధ్యలో యావరేజ్గా ఈ సినిమా డైలీ 10 నుంచి 15 కోట్లు వసూలు చేసినా దాదాపు 2000 కోట్ల మార్కును అయితే టచ్ చేయడం జరుగుతుంది. సో బాహుబలి రికార్డుని అయితే బద్దలు కొట్టడం జరుగుతుంది. అలాగే బాహుబలి రికార్డుతో పాటు దంగల్ రికార్డు కూడా బద్దలు కొట్టాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. ఇండియాలో ఇప్పటివరకు ఎక్కువ కలెక్షన్ సాధించే సినిమా ఏదంటే అందరూ బాహుబలి పేరు చెప్పడం జరుగుతుంది, కానీ ఎవరు కూడా దంగల్ పేరు చెప్పడం. ఎందుకు అంటే బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత బాహుబలి సినిమాకు వచ్చిన ఎక్కువ కలెక్షన్ చూసి బాలీవుడ్ మాఫియా ఓర్వలేక తిరిగి దంగల్ మూవీని జనాలు రిలీజ్ చేసి దాదాపు ఓవర్సీస్ నుంచి 1500 కోట్లు వచ్చినట్టు ఫేక్ కలెక్షన్స్ చూపించడం జరిగింది. ఏదైతే దంగల్ మూవీ ఫేక్ కలెక్షన్ చూపించి ఇండియాలో నెంబర్ 1 సినిమాగా ఉందని వాళ్ళు అనుకోవడం జరుగుతుందో ఆ రికార్డ్ని అయితే పుష్ప 2 కొట్టాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. బాలీవుడ్ నుంచి ఈ సంవత్సరం చివరిలో వచ్చిన సినిమా ఏదంటే బేబీజాన్ సినిమా. సో బేసిక్గా ఇది ఒక సౌత్ సంబంధించిన రీమేక్ సినిమా. విజయ్ తలపతి గారు నటించిన తేరీ సినిమాకు రీమేక్ సినిమా అనమాట. దీన్ని అట్లీ కుమార్ గారు అయితే ప్రెజెంట్ చేయడం జరిగింది. అండ్ కలీస్ గారు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ విధంగా మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. కానీ పుష్ప గారు రూల్ ముందు ఈ సినిమా పప్పులు అయితే ఉడకడం లేదు. ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా బేసిక్గా క్రిస్మస్ రోజు రిలీజ్ అయింది కాబట్టి మంచి కలెక్షన్స్ అయితే మొదటి రోజు రావడం జరిగింది. సో ఈ సినిమా మొదటి రోజు దాదాపు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ సినిమా దాదాపు 4,95,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు ఈ సినిమా 5,30,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. నాలుగో రోజు అంటే ఈ రోజు 4th సాటర్డే ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపు 8,20,00,000 రూపాయల ఎస్టిమేటెడ్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే వరుణ్ ధావన్ నటించిన బేబీజాన్ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 29,70,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 36,43,00,000 అయితే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపు 7,90,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా వరుణ్ ధావన్ గారు నటించిన బేబీజాన్ సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 44,33,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సాటర్డే రేపు సండే కాబట్టి మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. కానీ మండే వర్కింగ్ డే ఎప్పుడైతే స్టార్ట్ కావడం జరుగుతుందో తిరిగి మండే నుంచి ఈ సినిమా కలెక్షన్స్ అయితే పూర్తిగా డ్రాప్ కావడం జరుగుతుంది. 2024 చివరిలో వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని నటించిన మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో పుష్ప 2 సినిమా కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో పుష్ప 2కి సినిమాకి కర్త కర్మ క్రియ పూర్తిగా బాలీవుడ్ ఆడియన్స్, నార్త్ ఆడియన్స్. ఎందుకంటే నార్త్ ఆడియన్స్ చూడడం వల్లనే ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే నార్త్ ఇంకా సౌత్కి డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు సౌత్లో మొదటి 3 రోజులు అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. కానీ నార్త్లో ఎలా ఉంటుందంటే ఒక లెవెల్ నుంచి కలెక్షన్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. కానీ సినిమా అదిరిపోయే రేంజ్లో ఉంటే మెల్లమెల్లగా కలెక్షన్స్ అయితే పెరగడం జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పుష్ప 2 సినిమానే. పుష్ప 2 సినిమా హిందీలో మొదటి రోజు 72 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ సినిమా వర్కింగ్ డే కాబట్టి శుక్రవారం కాబట్టి 55 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు ఈ సినిమా 82 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే నాలుగో రోజు సండే ఈ సినిమా దాదాపు 87 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. సో ఇది హిందీలో సినిమా బాగుంటే కలెక్షన్స్ అయితే ఇలా వెళ్తూ ఉంటాయన్నమాట. సో అందుకే ఈ సినిమాకు పూర్తిగా కర్త కర్మ క్రియ హిందీ ఆడియన్సే అని నేను చెప్పడం జరుగుతుంది. సో బేసిక్గా పుష్ప మూవీకి సంబంధించిన హిందీ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొదటి 20 రోజుల్లో ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 715,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 21 రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 15,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 22వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 7,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 23వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 8,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 24వ రోజు ఈ సినిమా సాటర్డే కాబట్టి ఈ సినిమా దాదాపు 10,45,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. టోటల్గా 24 రోజుల్లో పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 758 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా 894 కోట్ల రూపాయలు అయితే ఇప్పటివరకు వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా రేపటి కలెక్షన్స్తో 900 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. సినిమాకి సంబంధించిన వరల్డ్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 295 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. 2 రోజుల్లో ఈ సినిమా 465 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 3 రోజుల్లో ఈ సినిమా దాదాపు 621 కోట్లను వసూలు చేయడం జరిగింది.
అలాగే మొదటి 4 రోజుల్లో అంటే ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయిపోయేలోపు ఈ సినిమా దాదాపు 829 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు ఈ సినిమా మండే వర్కింగ్ డేతో కలుపుకొని దాదాపు 922 కోట్లను వసూలు చేయడం జరిగింది. మొదటి 6 రోజుల్లో చాలా వేగంగా 1000 కోట్లు అందుకున్న సినిమాగా కూడా పుష్ప 2 సినిమా అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. 21 రోజుల్లో పుష్ప 2 సినిమా దాదాపు 1705 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 22వ రోజు ఈ సినిమా 13 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 23వ రోజు ఈ సినిమా దాదాపుగా 18 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 24వ రోజు ఈ రోజు అంటే ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ కలెక్షన్ ఈ సినిమా దాదాపు 21 కోట్ల 30 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 24 రోజుల్లో దాదాపు 1700 కోట్ల పుష్ప 2 సినిమా ఫైనల్గా ఇంకో 2-3 రోజుల్లో బాహుబలికి సంబంధించిన రికార్డ్ అయితే బద్దలు కొట్టడం జరుగుతుంది. కానీ మన ఫైనల్ టార్గెట్ ఏంటంటే దంగల్ సినిమా ఏదైతే దాదాపు 2000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందో ఆ సినిమాకి సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేయాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. సో ఫైనల్గా పుష్ప గారి కలెక్షన్స్ మీకు రైమింగ్లో చెప్పాలంటే రప్ప 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 పుష్ప గారి కలెక్షన్లో రప్ప 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 ఇండియా మొత్తం రచ్చ 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 సౌత్ సినిమా దెబ్బ బాలీవుడ్ అబ్బా తెలుగుడి ముందు నువ్వు తగ్గి ఉండు చిన్న నుంచి పెద్ద దాకా అందరి నోట ఒకటే మాట తగ్గేదిలే మేం తగ్గేదిలే మేం తగ్గేదిలే మేం తగ్గేదిలే ఉంటా అనమాట మన తెలుగు హీరోలతో. సో ఫైనల్గా మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువగా షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.